దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో వార్తలు చూసినట్లయితే నామినేటెడ్ ఇచ్చేద్దాం, కాంగ్రెస్ హైకమాండ్కు మీనాక్షి నటరాజన్ నివేదిక అంటూ ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది. కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా డివిజన్ స్థాయిలోనూ పదవుల భర్తీకి సిఫారసు, పదవుల పంపకాలు జాప్యంతో నేతల్లో నైరాశ్యం నెలకొందని వెల్లడి. నేడు సీఎం మంత్రులు పీసీ చీఫ్ తోటి భేటీలో ఏఐసీసీ నిర్ణయం అంటూ వార్త హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక కాంగ్రెస్లో మళ్ళీ నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో పదవులు దక్కని నేతలు, పార్టీ పదవులపై గంపడాసులు పెట్టుకున్న నేతలకు ఊరటనిచ్చేలా వివిధ కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ పెద్దలకు గట్టిగానే సిఫార్సు చేసినట్టుగా తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితోటి గురువారం కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించిన కీలక భేటీకి ముందే పలువురు ఏఐసీసీ పెద్దలను కలిసిన మీనాక్షి పదవుల పందేరానికి సంబంధించి నివేదిక సమర్పించినట్లుగా సమాచారం. పదవుల భర్తీ చేస్తేనే నేతల్లో జోష్ ఉంటుందని కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తొలిసారి 2024 జూన్లో ఒకేసారి 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది. ఆ తర్వాత కూడా పలు పదవులను భర్తీ చేస్తూ వెళ్తుంది. అయితే మరో 35 నుంచి 40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని గడిచిన కొన్ని నెలలుగా డిమాండ్లు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వస్తుంది. దీంతో నేతల్లో కొంత నైరాశ్యం నెలకొన్న విషయాన్ని ఈరోజు అధిష్టానానికి తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి, ఈసారి కార్పొరేషన్ చైర్మన్లను మళ్ళీ 35 నుంచి 40 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి, అవి నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా, మిగిలినటువంటి మంత్రి పదవులను కూడా నింపే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంతమంది దీనికి పోటీ పడతారు, ఎంతమంది ఆశావాహాలు ఉంటారు, మరి వీటిని ఆశించి భంగపడ్డ వాళ్ళని మరి ఏ విధంగా బుజ్జగించాలనే అంశం కూడా మళ్ళీ తేలనుంది. ఇక ప్రధాని విందులో సీఎం రేవంత్ రేపు ఏఐ సదస్సులో ప్రసంగం. 2034 నాటికి నెట్ జీరోగా హైదరాబాద్, మరో 5 కాలుష్యకారిక పరిశ్రమలను నగరం బయటకు తరలిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా ఈ హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక నేడు ఏఐ కీలక సదస్సు పాల్గొన్న అతిరథ మహారథులు సదస్సును ప్రారంభించి ప్రసంగించనున్న మోడీ, ఏఏ విండోస్ అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు, ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం ఎన్నడూ అమలు కాకుండానే రద్దు అంటూ మహారాష్ట్రలో ముస్లిం కోటా రద్దు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక భారతీయత్వాన్ని ప్రపంచానికి చాటం, ఐఎఫ్ఆర్ నిర్వహణతోటి మరోసారి నిరూపితం అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. నిన్న ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంతి, ఇతర యుద్ధ నౌకలుకి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. నిన్న ఫ్లీట్ రివ్యూ జరిగింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనడం జరిగింది. దేశాల మధ్య ఐక్యత, విశ్వాసానికి ఐఎఫ్ఆర్ ప్రతీక, దేశ ప్రయోజనాల రక్షణలో నావికాదళం పాత్ర ఎంతో కీలకం. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ముర్ము 71 దేశీ విదేశీ నౌకల సామర్థ్యాలను ఐఎన్ఎస్ సుమేధ నుంచి పరిశీలించిన రాష్ట్రపతి అంటూ ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హైలైట్గా నిలుస్తుంది. ఇక తొలి అడుగు తడబాటు, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల సాధనలో వెనుకబడిన మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలోని ఎక్కువగా హంగు ఫలితాలు. 3 ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలది ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అదే తీరు. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల తీరును అంచనా వేయడంలో వైఫల్యం, అనుభవ రాహిత్యం, ప్రజలతోటి సత్సంబంధాల్లో వెనకబడ్డారనే అభిప్రాయం అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి హెడ్లైన్స్ చూసినట్లయితే వివరాలకు వెళ్తే, మొదటిసారి ఎన్నికల్లో గెలవడం ఈజీనే, కొత్త వారైనందున ఓటర్లలో సహజంగా ఉండే అభిప్రాయంతో పాటు ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ రెండోసారి, మూడోసారి గెలవడం అంత సులువు కాదు. ప్రజల మన్ననలు ప్రతిసారి పొందాలంటే చాలా కష్టపడాలి. అసలు రాజకీయం అంటే ఏంటో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాట ఇది. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని, ఓటు బ్యాంకు కాపాడుకోవాలని, పట్టు కోల్పోవద్దని, అలా జరగాలంటే అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని ఆయన చెబుతుంటారు. కానీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలో చాలామంది ఈ విధంగా తొలి అడుగు వేయడంలో పూర్తిగా తడబడ్డారు. పట్టణ ఓటర్ నాడి అర్థం కాకనో, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకనో, కానీ పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంలో నడిపించలేకపోయారు. చివరకు చైర్మన్లు, మేయర్లను ఎలాగోలాగా గెలుపుచ్చుకున్న తొలిసారి ఎమ్మెల్యేలను చాలా మున్సిపాలిటీల్లో అంగీ ఏర్పడడం గమనార్హం. కానీ ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లకు పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీని చూసి ఓటేయాలా, ఎమ్మెల్యే వైపు ఉండాలా,
పాలన సరిగ్గా లేదని ప్రతిపక్షం వైపు చూడాలా అనే విషయాలు స్పష్టత వల్లే అవి మున్సిపాలిటీల్లో హంగి ఏర్పడిందంటూ ఒక వార్త, ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. నిజమే, పట్టణాల్లో ఎమ్మెల్యే బలంగా ఉన్నట్లయితే, ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై అక్కడ నిత్యం వాళ్ళ సమస్యలని తీర్చే విధంగా ఎమ్మెల్యే పటిష్టంగా ఉన్నట్లయితే ఇక్కడ కంపల్సరీ ఆ ఎమ్మెల్యేని చూసి అక్కడ ఉన్న మున్సిపాలిటీలో కౌన్సిలర్లకి, కార్పొరేషన్లు అయితేనేమో కార్పొరేటర్లకి ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వార్తలో చెప్పినట్టుగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఈజీగానే గెలవచ్చు. ఒకసారి అవకాశం ఇద్దాం, ఒకసారి అవకాశం ఇస్తే కదా ఎమ్మెల్యేగా తను ఏం చేయగలుగుతాడని ఒకసారి ఫస్ట్ టైం అయితే ఎవరైనా అవకాశం కల్పిస్తారు. కానీ సెకండ్ టైం మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే దాన్ని నిలబెట్టుకోవాలి. నిత్యం ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి. ఆ నియోజకవర్గానికి గతంలో కంటే గొప్పగా అభివృద్ధి చేసినప్పుడే మళ్ళీ సెకండ్ టైం ప్రజలు నమ్ముతారు. ఇక మూడోసారి గెలవడం అనేది ఇంకొక అద్భుతం అనే చెప్పాలి. అయితే మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఈసారి తొలి అడిగే తడబాటు పడింది. తన నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారంటూ ఒక వార్త అయితే హైలైట్గా నిలుస్తుంది అక్కడ సాక్షి దినపత్రికలో. ఇక ఇవి సాక్షి దినపత్రికలో పైన హెడ్లైన్స్ చూసినట్లయితే, అజేయంగా అగ్రస్థానంతో T20 ప్రపంచ కప్ లీగ్ దశను భారత్ అజేయంగా ముగిసింది. నెదర్లాండ్స్ పైన గెలిచి గ్రూప్ ఏ టవర్గా నిలిచింది అంటూ, గ్రూప్ ఏ టాపర్గా నిలిచిందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక FTA తోటి సువర్ణ అధ్యాయం, FTA తోటి భారత EU సంబంధాల్లో సువర్ణ అధ్యాయం మొదలైందని వివిధ దేశాల అధినేతలతోటి భేటీలో ప్రధాని మోడీ అన్నారు. దానికి సంబంధించి వార్త కూడా హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక గల్గోటియాస్ గోల్మాల్ ఏఏ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పోలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చైనా రోబోను తనదిగా ప్రచారం చేసుకుని అబ్బాసు పాలైందంట. ఇది ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. చైనా ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఏముండదు. ఇక పుట్టెడు సమస్యలతోటి ర్యాంకులు ఎలా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పుట్టెడు సమస్యలతోటి సతమతం అవుతుంటే జాతీయ ర్యాంకులు ఎలా తెచ్చిపెట్టాలని అధ్యాపకులు అంటున్నారంటూ పుట్టెడు సమస్యలతోటి ర్యాంకులు ఎలా అంటూ వార్త హైలైట్గా నిలుస్తుంది. ఇక ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. చైనా రోబోడాగ్ థర్మకోల్ డ్రోన్, ఏఏ సమ్మిట్లో యూపీ గల్గోటియాస్ యూనివర్సిటీ నిర్వాహకం, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, కేంద్రం సీరియస్, తప్పుదోవ పట్టించే ప్రదర్శనలు సహించబోమని హెచ్చరిక, యూనివర్సిటీ స్టాల్ ఖాళీ చేయించిన అధికారులు, క్షమాపణలు చెప్పిన యూనివర్సిటీ యాజమాన్యం, తమ ప్రతినిధి అవగాహన లేక తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ, ప్లానింగ్ లేదు, అస్తవ్యస్తంగా ఏఏ సమ్మిట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. చైనా రోబోడాగ్ థర్మకోల్ డ్రోన్ ఏఏ సమ్మిట్లో యూపీ గల్గోటియాస్ యూనివర్సిటీ నిర్వాహకం అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక పర్మిషన్ కావాలంటే పర్సంటేజ్ ముట్టాలి, వెంచర్ వేయాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా లక్షల్లో లంచాలు, అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా తప్పని చదివింపులు అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక పంచాయతీల దగ్గర నుంచి టౌన్లు, కార్పొరేషన్ల దాకా ఇదే తీరు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే కోట్లలో మామూలు అనుమతుల నుంచి అమ్మకాల వరకు కొనసాగుతున్న దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూముల విక్రయాలు, కొనుగోలుపైన ఎఫెక్ట్, అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదిలవుతుందంటూ వార్త చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వెంచర్ వేయాలన్నా కూడా అపార్ట్మెంట్ కట్టాలన్నా రియల్టర్లు, బిల్డర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి మొదలుకొని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారుల వరకు, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు మొదలుకొని ఎమ్మెల్యేలు, చివరికి మంత్రుల అనుచరుల వరకు కూడా ఎవరికి ముట్టాల్సిన పర్సంటేజ్లు వారికి ముడితే తప్ప పర్మిషన్లు చేతికి రాని పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. పేరుకు టీజీ బీపాస్ లాంటి ఆన్లైన్ వ్యవస్థలు వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారుల ఆకలి తీరడం లేదు. చివరికి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా 4-5 దశల్లో చదివింపులు తప్పడం లేదు. వెంచర్ లేఅవుట్ అనుమతుల నుంచి బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందే వరకు అడుగడుగున లంచ అవతారులు జలగల్లా పట్టి పీడిస్తున్నారు. భూమి విలువ ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారులు, లీడర్ల డిమాండ్లు కోట్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా 4 అంతస్తుల నుంచి 10 నుంచి 15 అంతస్తుల వరకు నిర్మించే మధ్య తరహా బిల్డర్లు అధికారుల తీరుతోటి వెలువెల్లాడుతున్నారు. అతనికైతే ఈ ప్రధాన సమస్యకు సంబంధించి వెలుగు దినపత్రికలో ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. పర్మిషన్ కావాలంటే పర్సంటేజ్ ముట్టాలనేటువంటి వార్త ప్రజలకి చేరాల్సిన వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. అయితే చూడాలి మరి ప్రభుత్వం ఇలాంటి వారిపైన, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్, ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్త
ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. తెలంగాణలోని ఈవీల తయారు ప్రస్తుత పరిస్థితి క్లైమేట్ ఎమర్జెన్సీ అని, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపైన పనులు తొలగించడంతో దేశంలోనే అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని, తెలంగాణలోని వీటి తయారీ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2 లక్షలకు పైగా ఆటో రిక్షాలను రెట్రోఫిట్ చేస్తూ 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సును ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని వివరించారు. హైదరాబాద్ మెట్రోను 200 కిలోమీటర్లకు పైగా విస్తరిస్తున్నామని, పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ కోసం హైడ్రో రూపంలో ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బుధవారం ముంబైలో నిర్వహించిన క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రతినిధులు కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేసే తొలి నగరంగా హైదరాబాద్ నెట్ జీరో సిటీగా మారుస్తాం, అభివృద్ధిలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ కీలకం, వచ్చే 5 ఏళ్లలో క్యూర్లో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవు, ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లు, 20% గ్రీన్ సోర్స్ల నుంచి 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని వెల్లడి. ముంబై క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్లో సీఎం ప్రసంగంకి సంబంధించి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ప్రపంచ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ ఎంతో లాభదాయకమని, తెలంగాణలో ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలపడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను నెట్ జీరో స్టేట్గా మార్చేందుకు చేపట్టిన ప్యూర్ రేర్ విభజన గురించి వివరించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పంప్ సెట్స్కు దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ శక్తిని బొగ్గు లాంటి సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్ గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపైన నిరంతరం పరిశోధన కొనసాగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని 2034 నాటికి నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని సగర్వంగా ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్ క్యూరు పరిధిలో దాదాపు పరిశ్రమలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపైన సీఎం వివరించారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం అవుతారా, చేతుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి ఈ 2 సంవత్సరాల్లో. ఇక ఇండియా ఏఏకు గూగుల్ భరోసా 1.36 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. సీఈఓ సుందర్ పిచై 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్కు శిక్షణ, 1 కోటి మంది స్టూడెంట్లకు జనరేటివ్ ఏఐ సపోర్ట్ అంటూ వార్త. ఇండియాకు ఏఏ గూగుల్ భరోసా అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక ధరణి పోర్టల్ పైన కోడ్ ఆడిట్, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం, అనుమానాస్పదంగా ఉన్న భూముల లాగిన్స్ డిలీట్ చేశారని వెల్లడి, కొలగొట్టిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తామని వార్నింగ్ అంటూ ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశానికి సంబంధించిన వార్త కూడా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక మరో ప్రధాన వార్త, బాల్క సుమన్ అరెస్ట్. కేతన్పల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వేపైన దాడి కేసులో అదుపులోకి. అయితే నిన్న మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో చాలా ఉధృత పరిస్థితి నెలకొని ఉంటుంది. గత 2 రోజుల నుంచి దానికి సంబంధించి బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. కేతన్పల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వేపైన దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు బాల్క సుమన్ని. ఈ వార్త ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో హైలైట్గా నిలుస్తుంది. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో పాటు మరో 2 కూడా అరెస్టు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆదిలాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. పరారులో మరో 5 నిందితులు. అయితే బాల్క సుమన్ నిన్న వివేక్కి, బాల్క సుమన్కి పోటాపోటీగా వాగ్వాదాలు, విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. రాళ్ళు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు, కానీ అరెస్టులు చేస్తుంది బీఆర్ఎస్ వాళ్ళని అంటూ నిన్న బాల్క సుమన్ అరెస్ట్ అయ్యే ముందు చెప్పడం జరిగింది. అయితే మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వేపైన రాళ్లదాడి కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా
జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరుకు చెందిన దోమకొండ అనిల్, రామకృష్ణపూర్కు చెందిన రాగడి లక్ష్మీకాంత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరచగా మార్చి 3 వరకు అంటే 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ మేరకు సుమన్తో పాటుగా మిగతా ముగ్గురిని పోలీసు బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయితే బాల్క సుమన్ను అరెస్ట్ చేయడానికి ముందు భారీ ఎత్తున కార్యకర్తలు మోహరించి బాల్క సుమన్ అరెస్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు లాఠీచార్జ్ చేసి ఎక్కడికక్కడ కార్యకర్తలను చెదరగొట్టడం జరిగింది. గుండాయుజం చేస్తామంటే కుదరదు. బీఆర్ఎస్ నేతలకు పీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్. మంత్రి వివేక్ కాన్వేపై దాడి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ప్రజాపాలనను జనం ఆదరిస్తున్నారు. 94 మున్సిపాలిటీలను గెలవడమే ఇందుకు నిదర్శనం. డీసీసీ అధ్యక్షుల శిక్షణకు ఖర్గే, రాహుల్ హాజరవుతారని వెల్లడి అంటూ ఇవి హెడ్లైన్స్ మనం చూడొచ్చు, ప్రధాన వార్తగా నిలుస్తున్నాయి. రాజ్యసభ పైన కాంగ్రెస్ ఫోకస్. రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగింపు. ఆ 2 కాంగ్రెస్ ఖాతాలోకి, 1 సింఘ్వికి తిరిగి రెన్యువల్. మిగిలిన ఒక స్థానానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా సీఎంఓ లీకులు. ఆ ఒక్క సీటు పైన డజన్ మందికి పైగా సీనియర్లు ఆశలు పెట్టుకున్నారట. ఇక రాజ్యసభ పైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇక రాజ్యసభకు సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఆశావాహులు వీరే. ఆశావాల్లో మచ్చుకు ఒక 4 పేర్లు అయితే ఇందులో వెలుగు దినపత్రికలో చూడొచ్చు. వేం నరేందర్ రెడ్డి, కె కేశవరావు, జీవన్ రెడ్డి, మదియాస్కి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, బెల్లే నాయక్, వంశీచంద్ రెడ్డి, నేరెళ్ల శారద, హర్కర. మరి వీరైతే ఆశలైతే పెట్టుకున్నారో ఆశావాహుల పేర్లు ఇవి. మరి ఎవరికి రాజ్యసభ వరిస్తుందో చూడాలి. ఏడాది ఏప్రిల్తో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్లపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేయడంతో కసరత్తు మొదలుపెట్టింది. కేశవరావు రాజీనామాతోటి ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ సభ్యత్వం దక్కగా ఇప్పుడు ఆ సీటు ఖాళీ అవుతున్నది. ఇక బీఆర్ఎస్కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం కూడా ముగినుండడంతో 2 సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరబోతున్నది. ఈ 2 స్థానాల్లో అభిషేక్ మను సింఘ్వి సీటును తిరిగి ఆయనకే రెన్యువల్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం అయితే సాగుతున్నది. సుప్రీంకోర్టులో న్యాయపరమైన సేవలు రాష్ట్రానికి అవసరం ఉన్నందున సింఘ్విని తిరిగి కొనసాగించడం అనివార్యమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక మిగిలిన ఒక్క సీటు కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి హైకమాండ్కు పంపించనున్నట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇది రాజ్యసభ ఖాళీ అవుతున్న రాజ్యసభ 2 సీట్లకు సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. మార్చి 16న పోలింగ్. అదే రోజు సాయంత్రం రిజల్ట్. షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి. ఇక కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని మహిళను నరికి చంపిన మాజీ భర్త. హైదరాబాద్ వనస్థలీపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతురాలు 3 నెలల గర్భిణి. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 2 ఏళ్ల క్రితమే విడాకులు జరిగినాయి. ఒక విషాదకరమైన వార్త. కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని మహిళను నరికి చంపిన ఒక మాజీ భర్తకు సంబంధించి విషాదకరమైన వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్వదేశీ పేరుతోటి విదేశీ టెక్నాలజీ చౌర్యం. చైనా రోబో డాగు, కొరియా డ్రోన్ సాకారం తమివిగా ప్రచారం. ఏఐ సదస్సు నుంచి గల్గోటియాస్ యూనివర్సిటీ గంటివేత. మోడీ సర్కార్ ప్రచార ఆర్భటం పైన విపక్షాల విసురులో అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక బడా బిల్డింగ్లకు బఫర్ జోన్ వర్తించదా? మూసీ పేరిట పేదలను రోడ్డున పడేస్తారా? ఢిల్లీ నుంచి హైదరాబాద్కు కోడలుగా వచ్చిన మహిళ ఆవేదన సోషల్ మీడియాలో చర్చనీయాంశం అంటూ వార్త ప్రధాన వార్తగా ఇక్కడ హెడ్లైన్లో నమస్తే తెలంగాణలో పైన చూడొచ్చు. ఇక అధికార దాహం అరాచక పర్వం అంటూ హెడ్లైన్ ప్రధాన వార్తగా నిలుస్తుంది. కేతనపల్లికి సంబంధించి బాల్క సుమన్ అరెస్ట్ సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇంకా బరితెగించిన కాంగ్రెస్ బాల్క సుమన్ అరెస్ట్. కేతనపల్లిలో జరిగింది ఇది. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమితోటి మంత్రి వివేక్ ఎలాగైనా కేతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని కుట్రలు చేస్తూ వస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతోటి దాడి చేశారు. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాళ్లు విసిరి గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి ఉల్టా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులపైన తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బుధవారం మంచిర్యాల దవాఖాన వద్ద పోలీసు వాహనాలకు అడ్డుపడ్డ బీఆర్ఎస్ నాయకులపైన లాఠీచార్జ్ చేస్తున్న పోలీసు వాహనంలో ఆదిలాబాద్ సబ్ జైలుకు బాల్క సుమన్ తరలింపు అంటూ
వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక్కడ హెడ్లైన్స్ చూసినట్లయితే కాతనపల్లి మున్సిపాలిటీ పీఠం కోసం దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల రాళ్లదాడి, బీఆర్ఎస్ నేతలపైన కేసు, ఆదిలాబాద్ జైలుకు సుమన్, 14 రోజులు రిమాండ్, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జ్, దాడుల సాగుతో మరోసారి చైర్మన్ ఎన్నిక వాయిదా, నిర్బంధాలు విధించిన కేతనపల్లి బంద్ సంపూర్ణం, నేను కేసీఆర్ శిష్యుడిని, నన్ను చంపిన బెదరను, కేతనపల్లి ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడతా, అరెస్టుకు ముందు మాజీ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలకు సంబంధించి వార్త హెడ్లైన్లో నిలుస్తున్నాయి. ఇక తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు, క్యాబినెట్ను ఢిల్లీకి పిలిపించుకొని సమీక్షించాలా, ప్రజాస్వామ్యం సిగ్గుతోటి తలదించుకుంటుంది, ప్రజలు అనుకున్నది స్వతంత్ర సర్కార్న, ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్న, కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ రావు బహిరంగ లేఖ. దానికి సంబంధించి ముఖ్యాంశాలను ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక హైకమాండ్ ఆర్డర్, క్యాబినెట్ సరెండర్, నేడు మంత్రులతోటి ఢిల్లీ పెద్దల సమావేశం, వివాదాలు విభేదాలు, ప్రోగ్రెస్పై చర్చ. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్, తెలంగాణకు అవమానం, ప్రజలు బానిసలు అంటున్నట్టుగా కాంగ్రెస్ తీరు, కేసీఆర్ మాటలు, ఆందోళన నిజమైన సందర్భం, రేవంత్ సర్కార్ పైన తెలంగాణ సమాజం ఆగ్రహం అంటూ ఇవి హెడ్లైన్లో నిలుస్తున్నాయి. ఇక దానిపైన అనర్హత వేటు తప్పదు, ఆయన పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు సమర్పించా, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక ఖాయం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అవి హెడ్లైన్లో ప్రతి వార్త నిలుస్తుంది. ఇక పురుగుల అన్నం తినలేకపోతున్నాం, రోడ్డెక్కిన పీజీ కళాశాల విద్యార్థులు, మంత్రి ఇలాకా కొల్లాపూర్లో ఆందోళన, శ్రీశైలం హైవే పైన గురుకుల విద్యార్థుల నిరసన, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆగ్రహం. ఇక్కడ పీజీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు, పురుగుల అన్నం తినలేకపోతున్నాం అంటూ విద్యార్థుల ఆవేదనకు సంబంధించి వార్త నమస్తే తెలంగాణలో హైలైట్గా నిలుస్తుంది. ఇక యాప్ కష్టాలు వద్దు, ఇక కామారెడ్డి జిల్లా గండి మాసాని పేటలో రైతుల ధర్నా, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్, సూర్యాపేట జిల్లా మునుగాల్లో గోదాంకు తాళం, యాదాద్రి జిల్లా బూదన్ పోచంపల్లిలో బారులు, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతుల నిరసన, రైతుల కష్టాలకు సంబంధించి యూరియా దొరక రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక యాప్ వద్దు, పాత పద్ధతిలోనే యూరియాని సరఫరా చేయాలంటూ రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక 10 పరీక్షల్లో గ్యాప్, ప్రిపరేషన్ వీక్, ఒక్కో పరీక్షకు 4-5 రోజుల వ్యవధి నష్టం కలిగిస్తుందన్న భావనలో విద్యాశాఖ, ఎట్టకేలకు యాక్షన్ ప్లాన్ ప్రకటించిన వైనం, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు 3 నుంచి 5 రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ వల్ల నష్టం కలిగిస్తుందన్న భావనలో విద్యాశాఖ ఒక్కో పరీక్షకు 4-5 రోజుల వ్యవధి నష్టం కలుగుతుందంటూ మరోసారి పునర్సమీక్షించే ఆలోచనలో ఉంది 10th బోర్డు. ఇక ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.